యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుము అని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడిని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుని భిక్షమెత్తుకున్నవాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీని పోలియున్న ఒక్కడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనేను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడెను అని వాని అడుగగా, వాడు, యేసు అనునొక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయను కోనేటికి వెళ్లి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్లి కడుక్కొని చూపు పొందితిని అనేను. వారు, ఆయన ఎక్కడా అని అడుగగా, వాడు, నేనెరుగను అనేను. అంతకుముందు గురుడ్డి అయి ఉండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకుని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము. వాడేలాగు చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరల అడుగగా, వాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితిని అని వారితో చెప్పాను. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించటలేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అనిరి. మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియ లేలాగు చేయగలడు అనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావు అని అడుగగా, వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గుడ్డివాడయుండి చూపు పొందెనని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడు అని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియూ మేమెరుగము. వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడు అని వారితో అనేది. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలువేతుమని యూదులు అంతక మునుపు నిర్ణయించుకుని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయస్సు వచ్చినవాడు, వానిని అడుగుడి అనిరి. కాబట్టి వారు గుడ్డివాడయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదుము అని వానితో చెప్పగా, వాడు, ఆయన పాపియో కాడో నేనెరుగను. ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అనెను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఎలాగూ తెరిచెను
అని మరలా వానిని అడుగగా వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాటలాడినని ఎరుగుదము గాని వీడెక్కడ నుండి వచ్చెనో ఎరుగం అని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరెరిగిపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తం చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడలా ఏమియూ చేయనేరడు అని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసించుటకు ఆయన ఎవడు అని అడుగగా యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చితిని అని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నది అని చెప్పెను.